నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు, సొంతూరి వాసులు పడే ప్రయాణ కష్టాల పర్వం కూడా. ప్రతి సంవత్సరం మాదిరే ఈసారి కూడా ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు తమ దోపిడీని నవంబర్ నుంచే ప్రారంభించి ప్రయాణికులకు షాక్ ఇస్తున్నాయి. సాధారణంగా జనవరిలో వచ్చే పండుగ కోసం నవంబర్ నుంచి టికెట్లు బుక్ చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇప్పటికే రైల్వే, ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు దొరకటం గగనమైంది. దీనికి ప్రధాన కారణం రైల్వే మరియు ఏపీఎస్ఆర్టీసీ ఇంకా అదనపు ప్రత్యేక సర్వీసుల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకపోవటమే. టికెట్ ధరల బాదుడు 3,000 నుంచి 5,000 రూపాయల వరకు ఉంటుంది. ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు ఇదే అదునుగా భావించి టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే మార్గాల్లో టికెట్ ధరలు 1,000 రూపాయలు పలుకుతున్నాయి. హైదరాబాద్ నుండి విజయవాడకు నాన్ ఏసీ సీటు ధర కూడా 3,000 దాటింది. చెన్నై నుంచి విజయవాడకు ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధర 3,500 వరకు ఉంది. ఆర్టీసీ లేదా రైల్వే స్పెషల్ సర్వీసులు రావటం ఆలస్యమైతే ధరలు మరింత పెరుగుతాయన్న భయంతో చాలా మంది ప్రయాణికులు 1,000 రూపాయలు ఖర్చు పెట్టి అప్పుడే టికెట్లను బుక్ చేసేసుకుంటున్నారు. పేద మధ్య తరగతికి 12,000 రూపాయలు భారమనే చెప్పాలి. ఈ ధరల పెరుగుదల పేద మధ్యతరగతి వర్గాల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ఒక ఇంట్లో 4 సభ్యులుంటే ఒక్కొక్కరికి 3,000 చొప్పున లెక్కేసిన 12,000 కేవలం ప్రయాణానికే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది పండుగ ఖర్చుల కంటే ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు లబోదిబో అంటున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఏపీఎస్ఆర్టీసీ మరియు రైల్వే అధికారులు వెంటనే స్పందించి అదనపు బస్సులు, ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ సంక్రాంతికి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు మామూలుగా ఉండదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.